హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు అనంతరం స్కూల్ టీచర్లకు సార్లకు వీడియో పెడుతున్నా. ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. తెలిసి తెలక ఎంత తెలిసిన వాళ్ళైనా పొరపాటు చేస్తారు కదా, అలాగే నా మాటలల్లో ఏదైనా పొరపాటు ఉంటే వదిలేయండి, మంచి ఉంటే గమనించండి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సారు టీచర్లు మీరు మా ఇంటికి వచ్చిర్రు 2 సార్లు అనంతరం స్కూల్కు పంపమని చెప్పారు. కానీ పంపుతాం అందరితోటి. నా కొడుకు కదా, ఎవ్వరూ రానిది నా కొడుకు ఎలా వస్తాడు మీరే చెప్పండి. ఏదైనా ఎవరి ఇంటికాడ వారు గడ్డి సాపు చేసుకుంటే తోవ్వబడుతుంది. సెల్కల ఒక్కలే నడితే తోవ్వపడది, 10 మంది నడితే తోవ్వపడుతుంది. అలాగే నా కొడుకు కూడా మీ స్కూల్కు పంపద్దు, అదే స్కూల్కు పంపాలని కోపం కాదు. మీరు చేసే ప్రయత్నం కూడా మంచిదే, మన ఊరు అభివృద్ధి చెందాలని. మీ బాధ, మీ ప్రేమ అన్నీ నాకు అర్థమైనవి. కానీ ఎవరి మనసులో వారికి ఏముంటుందంటే, నిరుడే ఆ స్కూల్లోకి వెళ్ళి ఈ స్కూల్లో జాయిన్ చేసినాం, ఆ సార్ దగ్గర టీసీ తీసుకొచ్చడానికి ఎంతో ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇప్పుడు సంగంపల్లెలా 10th దాకా ఉంది, ఇక్కడ 7th ఉంది. అక్కడికి వెళ్ళి టీసీ తెచ్చి ఇక్కడ ఎత్తే 7th అయిపోయినాక మళ్ళీ స్కూల్ కోవుడు. సంవత్సరానికి ఒక స్కూల్ మార్చితే పిల్లలు ఎలా చదువుకున్నాడు? అలవాటు పడ్డ కాడికి వెళ్ళి తీసేస్తే వాళ్ళ మనసు ఎలా సెట్ అవుతుంది? మీరు చదువుకున్న వారే కదా సార్, మేడం, ఆలోచించండి. అమ్మ నువ్వు ఎంత చదువుకున్నావంటే, నేను చదువుకోలేను, కాస్త అనుభవమే ఉంది, అందుకని మీ స్కూల్కు పంపొద్దని ఎవ్వరికీ కోపం లేదు. కానీ మీరు చేయదగిన ప్రయత్నం ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా. మీరు ఖచ్చితంగా అనంతరం ఊరును డెవలప్ చేయాలనుకుంటే, అనంతరం ఊళ్ళే ఇంతవరకు 7th అని మీరు చెప్పారు. ఆ 7th లోపల ప్రతి ఒక్క ఇంటి పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోకుండా, ప్రైవేట్ వ్యాన్ అనంతరం ఊళ్ళకు రాకుండా మీరు తలుసుకుంటే తప్పక మీరు అనుకున్నది సాధించగలరు. మనసులు ఏదైనా సాధించవచ్చు, ఒక 2 తప్ప. ఇంతకీ ఆ 2 ఏంటి అంటే, ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేము, పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేము. అవి 2 తప్ప ఏది తలుసుకున్నా మనసులు జరుగుతుంది. ఎందుకంటే ఇంత కరెక్ట్ ఎలా చెప్తున్నావు అని మీరు అడగద్దు. నా జీవిత అనుభవం చాలా నేర్పించింది నాకు, అందుకే అలా చెప్తున్నా. ఎవరిపై మీరు కోపం పెట్టుకోవద్దు. నేను చెప్పే విషయాన్ని ఆలోచించి ఈ ఊళ్ళకు, అనంతరం ఊళ్ళకు ప్రైవేట్ వ్యాన్ రాకుండా చూసుకొని, అనంతరం పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా చూస్తే తప్పక అందరూ మీరు అనుకున్నట్టు అనంతరం స్కూళ్ళకే వస్తారు. అది ప్రయత్నించి అప్పుడు మీరు అనుకున్న విజయం సాధించవచ్చు. అనంతరం కలకలలాడుతుంది, తప్పు లేదు. ఇంటి ముంగటి తులసి విలువ ఎవ్వరికీ తెలియదు. విలువ తెలవాలంటే ఖచ్చితంగా ఆ తులసికి దీపము, పూజ ఉండాలి. సెలకవీల్లాగా ఎన్నో తులసి మొక్కలు పెట్టి వదిలేసినట్టు ఉండద్దు. అలా తెలవాలంటే అనంతరంలో ఏ ఒక్క ఇంటి పిల్లగాడు ప్రైవేట్ స్కూల్కు పోవద్దు. అలా అయితేనే మీరు అనుకున్నది సాధించగలరు. అందరి తల్లిదండ్రుల కోరికలు కూడా తీరుతాయి. కానీ చదువు ఎక్కడ మంచి ఉంటుందో అక్కడికి పంపుతారు. సంగంపల్లె ఊళ్ళే స్కూలు వాతావరణం ఎంత బాగుందో మీరు చూడండి. మన అనంతరపు స్కూల్ ఎలా ఉందో గమనించండి. దానికి దీనికి తేడేంటో గమనించండి. ఇప్పుడే మీరు వచ్చిర్రు కదా, మీరు ఎలా చెప్తారో, అనుభవం లేనిది, ఏ డెవలప్ లేనిది ఎలా పంపించుడు అని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమంటారు. అలాంటి చదువుకునే పిల్లల్ని సంవత్సరంకి ఒక స్కూలు మార్చాలంటే ఆలోచించరా? దాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ జరగాల్సింది ఏంటిది? వీళ్ళు ఎందుకు మారతలేరు అని ఆలోచించండి సార్. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కు పోయి నా కొడుకు కడుపులు ఉన్నప్పుడు రమ్మంటే కూడా నేను ఇలాగే తప్పించుకున్నా. మేడాల చేతులకు వెళ్ళి తప్పించుకొని భారతీ హాస్పిటల్కి పోయినా. అలా ఉంటుంది గవర్నమెంటు అంటే. అప్పటి గవర్నమెంట్కు ఇప్పటి గవర్నమెంటు, ఆ రోజుల్లో కూడా మేడాలకు అదే చెప్పిన. ఎందుకు తప్పించుకుంటున్నామంటే, ప్రైవేట్లో ఇన్ని పద్ధతులు ఉన్నాయి, గవర్నమెంట్లో అలా ఉన్నాక ఎందుకు రారు? కష్టపడకుండా, డబ్బులు పోకుండా, పద్ధతులు బాగున్నప్పుడు ఎవరైనా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటళ్ళు మారినాయి. అలాగే స్కూళ్ళు మారాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రయత్నం పాస్ కావాలంటే అనంతరం ప్రతి ఇంటి కొడుకైనా బిడ్డైనా ప్రైవేట్ స్కూల్లో అడుగు పెట్టకుండా చూడండి. మీ విజయం ఎంతో దూరంలో లేదు, ఈ సంవత్సరంలో సాధించగలరు. నేను చెప్పే పదే పదే అదే మాట. ప్రైవేట్ స్కూలు ఏ ఊరు నుండి కూడా ఈ వ్యాను అనంతరం ఊళ్ళకు రావద్దు. ఈ ఊళ్ళ నుండి ఒక్క పిల్లాడు కూడా బయటికి పోవద్దు. ఇది ముందు అరికట్టండి. ఆ తర్వాత ఊళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళు ఎటు పోరు సార్. పారే నీళ్ళకు పెద్ద కట్టేసినాక నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఇది మీరు మొదట వేయాల్సిన కట్ట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అనంతరం గ్రూప్లా షేర్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను మీ సత్యవను. బాయ్ అండి.